వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పాలనను ప్రజాభిప్రాయానికి ప్రత్యేకించి నిరుపేద అన్నగారిన వర్గాలకి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత లక్ష్యంగా 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి మరియు రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతున్నది. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇంద్రమ్మ ఇల్లు పథకాల అమలు కూడా చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, 173 సబ్ సెంటర్స్, 1 పట్టణం ఆరోగ్య కేంద్రం, 1 బస్తీ దవాఖానా, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 1 వైద్య కళాశాల మరియు 1 నర్సింగ్ కళాశాల ద్వారా సత్వర ఆరోగ్య సేవలు జిల్లా ప్రజలకు అందించడం జరుగుతున్నది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య పరిమితి పెంచి అందులో భాగంగా ప్రభుత్వ ఖర్చులతో నెట్వర్క్ హాస్పిటల్ సహస్ర చికిత్సలు అందించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 22,751 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా 19 విభాగాలలో 134 రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సత్వర వైద్య సేవలు అందించడం జరుగుతుంది. విద్యాశాఖ ద్వారా జిల్లాలో 1216 పాఠశాలల్లో మొత్తం 1,180,000 మంది విద్యార్థులు విద్యను అభ్యాసిస్తున్నారు. 16 మంది 80 లక్షలు అందజేయడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నీటి వినియోగ పథకం ద్వారా నూతన చేపల చెరువు నిర్మాణం నిమిత్తం 107 మందికి 160 హెక్టేర్స్ చేపల సాగుకు 20 మంది లబ్ధిదారులకు 73 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. సైబర్ నేరాలు మరియు కొత్త చట్టం పైన అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతున్నది. మహబూబాబాద్ జిల్లాలో అన్ని రంగంలో సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లాను అగ్రస్థలంలో ఉండే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ప్రజలు సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటు మెరుగైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతుగా సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు మరియు ప్రతి ఒక్కరికి మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.